హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను వేసిన పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటన్నింటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ట్యాగ్ చేసి అడగండి, పర్సనల్ మెసేజ్ కాకుండా. అండ్ మరొక అనౌన్స్మెంట్, గివ్ అవే రిజల్ట్స్ని అయితే ఇన్స్టాగ్రామ్ లైవ్లో అనౌన్స్ చేస్తా అని చెప్పాను. సో మొన్న అయితే నేను గివ్ అవే రిజల్ట్స్ని అనౌన్స్ చేశాను. మొత్తం 5 గివ్ అవే రిజల్ట్స్ సో లైవ్లోనే అనౌన్స్ చేశాను. ఒకసారి ఆ ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీ వీడియో అయితే చూడండి. సో మొత్తం 5గురిలో 4 ఫోన్ నెంబర్స్ ఆ కమెంట్లో ఉన్నాయి, ఒక్క అతన్ని మాత్రం లేదు. సో అతను సేమ్ అదే ఐడి నుంచి అదే కామెంట్ కింద నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ సో మెన్షన్ చేయండి, నేనైతే మీకు ప్రోడక్ట్ని అయితే పంపిస్తాను. ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి రాజశేఖర్ తలారి అడుగుతున్నారు. 6 months బ్యాక్ మా బ్రదర్ రియల్మీ 5 Pro కొన్నారు, బట్ అప్డేట్స్ రావడం లేదు, ఎందుకు అన్న? ఆఫ్లైన్లో కొంటే అప్డేట్స్ రావా అన్న? ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. సో మీరు కొనేటప్పటికే ఆ ఫోన్ అయితే అవుట్డేటెడ్ అయిపోయింది. అండ్ మరొక విషయం, ఈ రియల్మీ, రెడ్మీ కంపెనీస్ అన్నీ కూడా రెగ్యులర్ అప్డేట్స్పై అయితే ఫోకస్ చేయవు, రెగ్యులర్గా మొబైల్స్ని లాంచ్ చేయడం మీదే ఫోకస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్లైన్లో కొంటే అప్డేట్స్ రావా అని అయితే అడిగారు. అలా ఏముండదు, మీరు ఆన్లైన్లో ఉన్నా ఆఫ్లైన్లో ఉన్నా సో తేడా అయితే ఏముండదు అప్డేట్స్ విషయంలో. సో అప్డేట్ ఉంటే అందరికీ వచ్చినట్టే మీకు వస్తుంది, వాళ్ళు ఏం అప్డేట్స్ ఇవ్వట్లేదు, సో అందుకే రాలేదు. అండ్ శివ అడుగుతున్నారు, అన్న 25Kలో మంచి మొబైల్ తీసుకోవాలని ఉంది, ఏ మొబైల్ తీసుకోవాలి? సో 25లో మీరు గేమింగ్ కోసం AMOLED డిస్ప్లేతో మంచి ఫోన్ కావాలనుకుంటే 4G అయినా పర్వాలేదు అనుకుంటే iQOO 3 తీసుకోండి, లేదా అరౌండ్ 22,000లో మీకు MI 10i ఉంది 5Gతో కావాలనుకుంటే, అది కాకుండా MI 11 లైట్ కూడా రావచ్చు. సో 22 to 25,000 ప్రైస్ రేంజ్లో 5Gతో రావచ్చు. సో వెయిట్ చేయండి. అండ్ రాహుల్ ఆర్సీ అడుగుతున్నారు, అండర్ 30K బెస్ట్ మొబైల్. అండర్ 30K కోసం మీరు మొబైల్ కోసం చూస్తుంటే ఆ ప్రైస్ రేంజ్లో వెయిట్ చేయండి, ఒక 1 month మీకు రెడ్మీ K40, పోకో F3 లేదా MI 11X పేరుతో ఇండియా అయితే రావచ్చు. అండ్ అదే కాకుండా iQOO నుంచి కూడా ఒక ఫోన్ iQOO 7 సిరీస్లో 30-35,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వెయిట్ చేయండి, ఇంకొక బిలో 1 month పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ నెక్స్ట్ ప్రేమ్ మునగల అడుగుతున్నారు, అన్న iQOO 3 తీసుకోవచ్చా ఇప్పుడు? ఎస్ తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో అరౌండ్ 24,000 ప్రైస్ రేంజ్లో చాలా పవర్ఫుల్ ఫోన్, బట్ 30 వరకు అయితే కొన్ని ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది రానున్న 1 monthలో. అండ్ ప్రభాస్ కొయ్యకూరి, అన్న మా బ్రదర్కి రెడ్మీ K20R OnePlus Nord మొబైల్లో ఏది కొనాలో అర్థం కావట్లే, ప్లీజ్ చెప్పు. సో రెడ్మీ K20 సో ఆల్రెడీ చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. అండ్ OnePlus Nord కూడా నిజానికి బేస్ వేరియంట్ OnePlus Nord అసలు స్టాకే దొరకట్లేదు. సో వాళ్ళు హయ్యర్ వేరియంట్నే అమ్ముతున్నారు 30,000లో. సో ఈ రెండింటిని అయితే ఇగ్నోర్ చేయండి, రెండు కూడా లాంచ్ అయ్యి చాలా కాలం అయింది. 30,000 ప్రైస్ రేంజ్లో సేమ్ అదే 25 to 30,000 ప్రైస్ రేంజ్లో చాలా ఫోన్స్ అయితే రాబోతున్నాయి. MI 11X రావచ్చు, అండ్ MI 11 లైట్ 4G అండ్ 5G వేరియంట్స్ 20 నుంచి 30,000 మధ్య ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ iQOO 7 సిరీస్ ఫోన్ కూడా మనకి అరౌండ్ 30,000 ప్రైస్ రేంజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ శివాపుల, IPL చూస్తావా బ్రో, నీ ఫేవరెట్ టీమ్? సో IPL అయితే చూసే టైం అయితే ప్రస్తుతం లేదు. అండ్ నా ఫేవరెట్ టీం అంటే ఆల్రెడీ ప్రీవియస్లీ చెప్పాను, ఏ 2 టీమ్స్ ఆడితే అందులో ఇండియన్ కెప్టెన్ ఎవరు ఉంటే సో ఆ టీమే నా ఫేవరెట్. ఒకవేళ ఇద్దరు ఇండియన్సే కెప్టెన్గా ఉంటే సో ఎవరు గెలిచినా నేనైతే పెద్ద పట్టించుకోను. నా ఫేవరెట్ ప్లేయర్స్ అంటే మాత్రం విరాట్ కోహ్లీ, MS ధోని, రోహిత్ శర్మ, సో ఇప్పుడున్న IPL ప్లేయర్స్లో. అండ్ రీసెంట్గా రిషబ్ పంత్ కూడా. అండ్ అడిక ఫణీందర్ రెడ్డి, అన్న సజెస్ట్ బెస్ట్ కెమెరా ఫర్ యూట్యూబ్ బిగినర్స్. బెస్ట్ కెమెరా ఫర్ యూట్యూబ్ బిగినర్స్ సో కెనాన్ 200D, అండ్ అదే కాకుండా మిర్రర్ రేస్ కావాలనుకుంటే కెనాన్ M50 ఉంది. సో ఈ రెండు అయితే చెక్ చేయండి, మీరు బడ్జెట్ చెప్తే ఇంకా బాగా సజెస్ట్ చేసేవాడిని. అండ్ జాదవ్ దీపక్, ఇప్పుడు ఉన్న 5G మొబైల్స్ తర్వాత 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తాయా అన్న? ఎస్, మంచి క్వశ్చన్. ఒకవేళ ఈ బ్యాండ్స్ని సపోర్ట్ చేసేలా మనకి ఇండియాలో 5G రాకపోతే వాళ్ళు OTA అప్డేట్ ద్వారా సో కొత్త బ్యాండ్స్ సపోర్ట్ని ఇచ్చే అవకాశం అయితే ఉంది, బట్ ఖచ్చితంగా ఇస్తారని అయితే మనం చెప్పలేం, బట్ ఛాన్స్ అయితే ఉంది. అండ్ శివ
పట్నానా హాయ్ అన్న 15Kలో బెస్ట్ రిఫ్రిజిరేటర్ చెప్పు అన్న, డబుల్ డోర్ కావాలి. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో చాలా డీటెయిల్గా ఆఫర్స్ని అయితే పోస్ట్ చేశాను. అండ్ మీరు ఉన్న ప్రైస్పై ఇంకొక 1000 to 2000 తక్కువలో రిఫ్రిజిరేటర్స్ ఏసీస్ అయితే కొనొచ్చు కూపన్స్ని క్లెయిమ్ చేసుకొని. సో డీటెయిల్ ప్రొసీజర్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఉంది, Tech24 డీల్స్లో ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు. అండ్ వెంకట వైటీ స్నాప్డ్రాగన్ వర్సెస్ మీడియాటెక్ వర్సెస్ ఎక్సినోస్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్? డెఫినెట్లీ నేనైతే స్నాప్డ్రాగన్ని చూస్ చేసుకుంటాను. రీసెంట్గా మీడియాటెక్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్స్ వస్తున్నాయి గేమింగ్కి, బట్ నేను వెల్ ఆప్టిమైజ్డ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్నే ప్రిఫర్ చేస్తాను. అండ్ పండు ఉదయ్ బ్రో 20 to 25Kలో ఐకూ మొబైల్స్ లాంచ్ అవుతాయా బ్రో దిస్ ఏప్రిల్? సో ఈ ఏప్రిల్లో అయితే 20 నుంచి 25,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే తక్కువ, ఫ్యూచర్లో రావచ్చు. అండ్ అనూప్ రెడ్మీ నోట్ 10 Pro Max టెంపర్ గ్లాస్ బ్యాక్ కవర్ లెన్స్ ప్రొటెక్టర్ ఎనీ అదర్ ఇఫ్ నీడెడ్? సో నేనైతే ఆఫ్లైన్లోనే కొంటుంటాను, ఆఫ్లైన్లో దొరకకపోతేనే ఆన్లైన్లో కొంటాను. సో మీరు ఆఫ్లైన్లో వేయించినా ఆన్లైన్లో కొన్నా సో మామూలు క్వాలిటీ ఉంటుంది. వాడితే మీరు మంచి బ్రాండెడ్ మిల్కిన్ స్పైజన్ ఇలాంటి బ్రాండ్స్లో అయితే చెక్ చేయండి, మంచి బ్రాండెడ్ కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి శివ తనుజ్, హలో బ్రో మీరు తెలుగు టెక్ యూట్యూబర్స్లో డిఫరెంట్గా కంటెంట్ తెస్తారు, మరి ఎందుకు పీపుల్కి రీచ్ కావడం లేదు? నేను అనుకోవడం మనం వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తుంటాను. నేను డబ్బా రాగానే విప్పి అన్బాక్సింగ్ అయితే ఎక్కువ పోస్ట్ చేయను. ఆల్రెడీ రివ్యూ యూనిట్స్ వచ్చిన వల్ల అన్బాక్సింగ్ వీడియోస్ మీరు చూసే ఉంటారు కాబట్టి నేను ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తుంటాను. మనది రిటైల్ యూనిట్, అవి సేల్కి వచ్చి నేను వీడియో చేసి అండ్ ఫుల్ రివ్యూ కూడా నేను ఫుల్గా టెస్ట్ చేశాను అని నేను సాటిస్ఫై అయితేనే పోస్ట్ చేస్తాను. సో దానివల్ల అయితే వీడియోస్ లేట్గా వస్తుంటాయి, దానివల్ల వ్యూస్ కూడా తక్కువ వస్తాయి. సో వ్యూస్ తక్కువ వచ్చాయని అయితే నేనేం బాధపడను, ఆల్రెడీ చెప్పాను. సో హానెస్ట్గా వీడియో చేశాను, జెన్యూన్గా చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్, సో ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్ట్ చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఇంకా బెటర్గా అనిపిస్తుంది, అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హేమరాజ్ డొంకా, పోకో X3 Pro సెల్ఫీ కెమెరా 20 MP కదా, అది ఏ సెన్సార్? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో చెప్పుకోదగ్గ సెన్సార్ వాడినప్పుడు ఏ కంపెనీ కూడా లాంచ్ ఈవెంట్లో చెప్పదు, మనకు కూడా అది ఏ సెన్సార్ అనేది అయితే ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ శ్రీనివాస్ వర్మ, May 23 MI 11 Ultra ఒకటేనా బ్రో, ఇంకా 11 సిరీస్ మొత్తం 4 మొబైల్స్ తీసుకువస్తారా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. 35Kలో బెస్ట్ మొబైల్ కోసం చూస్తున్నా. సో 35Kలో బెస్ట్ మొబైల్ కోసం చూస్తుంటే మాత్రం మీరు డెఫినెట్గా ఒక 20 నుంచి 30 రోజులు అయితే వెయిట్ చేయండి. అండ్ May 23 కాదు, April 23నే సో MI 11 Ultraతో పాటు MI 11X రావచ్చు, MI 11 సిరీస్లో మరొక 1-2 ఫోన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి, వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఐకూ నుంచి కూడా 30,000-35,000 ప్రైస్ రేంజ్లో ఫోన్స్ అయితే రాబోతున్నాయి, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ తౌడు మార్పిన బ్రదర్, 5G వచ్చాక 4G ప్లాన్స్ ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ న్యూ ఇన్ టెక్ నవీన్, హాయ్ నవీన్ బ్రదర్, నా బడ్జెట్ 60,000, యూట్యూబ్ వీడియోస్ రికార్డింగ్కి iPhone 11, OnePlus 8 Pro, Samsung S20 ఫ్యాన్ ఎడిషన్ 5Gలో ఏది బెటర్ బ్రదర్? చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా, ప్లీజ్ హెల్ప్. నేనైతే మీ ప్లేస్లో ఉంటాయి డెఫినెట్గా OnePlus 8 Pro పిక్ చేసుకుంటాను. అండ్ పాసిబుల్ అయితే ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుని MI 11 Ultra ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి చిన్న డిస్ప్లే ఉంటుంది కాబట్టి సో మనం చూస్తూ వీడియో షూట్ చేసుకోవడానికి మెయిన్ సెన్సార్తో సో ఇలా కెమెరా ఎదురుగా షూట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు వీడియో రికార్డింగ్ ప్రివ్యూ ఆప్షన్ సపోర్ట్ ఇస్తే ఫ్యూచర్లో. సో నా సజెషన్ వెయిట్ చేయండి ఇంకొక 20 days. 11 Ultra ప్రైస్ తెలిసిన తర్వాత అయితే మీరు సో OnePlus 8 Pro ఆర్ iPhone 11 రెండిట్లో ఏది కొన్నా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో నేనైతే 8 Proకే వెళ్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లక్కీరామ్, అసలు ఎందుకన్నా మొబైల్స్ ఇన్ని లాంచ్ చేస్తున్నారు, బయ్యర్స్ విల్ కన్ఫ్యూజ్. సో మనం కన్ఫ్యూజ్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఏంటి, వాళ్ళకి డబ్బులు కావాలి. సో డబ్బుల సంపాదనే ధ్యేయంగా మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ కేసీ మనీ బ్రో, బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 20K బెస్ట్ కెమెరా ఫోన్ అంటే రెడ్మీ నోట్ 10 Pro Max. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోన్స్లో. అండ్ రాహుల్ చౌదరి, ఐకూ బడ్జెట్ మొబైల్స్ వస్తే సక్సెస్ అవుతుందా అన్న, OnePlus కూడా బడ్జెట్ మొబైల్స్ తీసుకొస్తుందా? సో OnePlus బడ్జెట్ మొబైల్స్ తీసుకొస్తుందా లేదా అనేది అయితే చెప్పలేం, ఇండియాలో తీసుకురాకపోవచ్చు. సో గ్లోబల్గా అయితే N సిరీస్ని అయితే తీసుకొచ్చారు, ఇండియాలో రాకపోవచ్చు. అండ్ ఐకూ బడ్జెట్ మొబైల్స్ని తీసుకొస్తామని అయితే చెప్పారు, సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మహేష్ రాయల్ బ్రో, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఆ మొబైల్లో ఉన్న ప్రాసెసర్ పైన డిపెండ్ అవుతుంది అంటారా? ఎస్, ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మంచి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉన్న చిప్ సెట్ ఉంటే సో ఆ మొబైల్లో కెమెరా సెన్సార్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ మిడ్ రేంజ్ చిప్ సెట్లో ISP వీక్గా ఉంటుంది, ఫ్లాగ్షిప్ చిప్ సెట్లో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ ISP పవర్ఫుల్గా ఉంటుంది, ఇమేజెస్ని బెటర్గా ఆప్టిమైజ్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల
సో మనకి ఇమేజ్ క్వాలిటీ ఫ్లాగ్షిప్ చిప్సెట్స్ ఉన్న మొబైల్లో బెటర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ద శివాస్ రివ్యూ యూనిట్స్ ఎందుకు రావట్లేదు? సో వస్తున్నాయి అప్పుడప్పుడు. నాకు ఫస్ట్ రివ్యూ యూనిట్ నేను మొబైల్స్ గురించి మాట్లాడుతున్నాను. మామూలు రివ్యూ యూనిట్స్ అయితే ఇయర్ ఫోన్స్ అలాంటివి అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఫస్ట్ రివ్యూ యూనిట్ మొబైల్ది నాకు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే వచ్చింది ఇన్ఫినిక్స్ నుంచి. సో వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళకి నచ్చినట్టు చేయమని. సో ఈవెన్ దో నాకు ఫస్ట్ రివ్యూ యూనిట్ అయినా నాకైతే ఇష్టం లేదు. సో వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు అనిపించింది చెప్పాను. ఆ తర్వాత అయితే రివ్యూ యూనిట్ ఇవ్వడం మానేశారు. అలాంటి వాళ్ళు నాకు కూడా అవసరం లేదని అయితే నేను కూడా మళ్ళీ ఎప్పుడు వాళ్ళు నాకు మెయిల్ చేయలేదు, నేను వాళ్ళకి మెయిల్ చేయలేదు. అండ్ ఆ తర్వాత 10R యూనిట్ కూడా వచ్చింది ఒక మొబైల్. 10R కాదు, టెక్నో. సో టెక్నో నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు చేయలేదని తర్వాత పంపించడం మానేశారు. సో మైక్రోమాక్స్ నుంచి వస్తున్నాయి. వీళ్ళైతే అలాంటి కండిషన్ ఏం పెట్టలేదు, నాకు నచ్చినట్టే చేస్తున్నాను. ఇప్పుడైతే వాళ్ళు పంపిస్తున్నారు, ఫ్యూచర్లో చెప్పలేం. ఇంకా రెడ్మీ రియల్మీ యూనిట్స్ రావాలంటే సో మనకైతే టైం పడుతుంది. అండ్ రోహిత్ న్యూ స్టూడియో సెటప్ చేస్తున్నారా? ఎక్స్పెక్టింగ్ మోర్ టెక్ స్టఫ్ వీడియోస్ ఫ్రమ్ యూ. ఎస్ చేస్తున్నాను. కొత్త కంటెంట్ అయితే వస్తుంది మన ఛానల్లో అతి త్వరలో. అండ్ ఇట్స్ మీ సందీప్, బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ గేమింగ్ అండర్ 80K. కెన్ వీ యూజ్ గేమింగ్ ల్యాప్టాప్ ఫర్ ఆఫీస్ వర్క్ అండ్ ఎడిటింగ్? ఎస్, గేమింగ్ ల్యాప్టాప్ని మీరు ఆఫీస్ కోసం ఎడిటింగ్ కోసం వాడచ్చు. కాకపోతే గేమింగ్ ల్యాప్టాప్స్ జనరల్గా మనకి హెవీగా ఉంటాయి, బల్కీగా ఉంటాయి, ఈజీగా క్యారీ చేయలేం. అందుకే సో దేని పర్పస్ అది యూజ్ చేసుకుంటే బెటర్. బట్ మనకి ఆప్షన్ లేనప్పుడు సో గేమింగ్ ల్యాప్టాప్ని ఆఫీస్ కోసం వాడుకోవచ్చు అండ్ వర్క్ కోసం వాడుకోవచ్చు, ఎడిటింగ్కి కూడా వాడచ్చు. సో అండర్ 80K బెస్ట్ ల్యాప్టాప్ అన్నారు. అసెస్ టాప్ది Ryzen 7తో సో GTX 1660 Tiతో అరౌండ్ 70,000లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి అయితే సెర్చ్ చేయండి సర్చ్ బార్లో. అండ్ టింకు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అంత ఎక్కువగా అయితే ఐడియా లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.